సూపర్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒకప్పుడు ఆ పల్లె ప్రజల కష్టాలపై గర్జించాడు. ఇప్పుడు వారి కష్టాలు వినడానికి వారి గడపకే వస్తున్నాడు. ఆయన మరెవరో కాదు, జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామ స్వరాజ్యమే తన లక్ష్యమని ప్రకటించిన పవన్ ఆ దిశగా మరో చారిత్రాత్మక అడుగు వేశారు. మన ఊరు మాటమంతి పేరుతో నేరుగా గ్రామ ప్రజలతోనే మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకోబోతున్నారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా పల్లె ప్రజలకు ఏం చేయబోతున్నారు? క్షేత్రస్థాయిలో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న మాట మంతి కార్యక్రమం గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇప్పటివరకు మనం చూసాం ఎన్నో గ్రామాలకు వెళ్లి ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలు అయితే ఇప్పటివరకు చేశారు. ఇప్పుడు స్వయంగా ఈ మాట మంతి కార్యక్రమం ద్వారా ఎలాంటి కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు? రైట్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఏం కాదు. గతంలో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు మాటామంతి పేరుతో పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అటు పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే పనిచేస్తూ వస్తుందో ఆ పంచాయతీలకు అనుగుణంగానే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. దాని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా రేపు మాటామంతి కార్యక్రమంతో అటు గ్రామస్తులతోనూ ఇటు ప్రత్యేకంగా ఇటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు అధికారులతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ రేపు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి ఏం కావాలనేటిది అటు ప్రజలతోనూ ఆ ప్రజలు చెప్పేటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలను కానీ అక్కడి నుంచి నేరుగా అధికారులకు తెలియజేయటం, వారితోనే అక్కడ పరిష్కారంగా ఒక వేదికను కూడా సిద్ధం చేశారంటే ఏ విధంగా ఇటు పంచాయతీల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ పంచాయతీలకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా వారికి కావాల్సినటువంటి అవసరాలు కనుక చూస్తే ఇటు పంచాయతీల్లో ఉండేటువంటి కరువు పనులు కావచ్చు, లేదంటే అటు ముఖ్యంగా ఇటు చెరువు పూడికలు కావచ్చు, ఇటు బస్ షెల్టర్ల నిర్మాణం కావచ్చు, పాఠశాలలకు సంబంధించినటువంటి గ్రామ ప్రాంతాల్లో పాఠశాల సౌకర్యాలు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి వాటిని అటు తమ సొంతంగా అటు గ్రామీణ ప్రాంతంలో వేసేటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇట్లా ఆయా శాఖలకు సంబంధించినవన్నీ కూడా ఆ పంచాయతీల్లో కావాల్సినటువంటి నిధులతోనూ ఆ పంచాయతీలను వారే అభివృద్ధి చేసుకునేటువంటి విధంగాను వారిని దానిలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. గతంలోనే ఇటు శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ శ్రీకాకుళం జిల్లా ఒక ప్రాంతం నుంచి ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను నేరుగా సినిమా థియేటర్లకు తీసుకురావటం, ఆ సినిమా థియేటర్లో ఉండేటువంటి స్క్రీన్ పైన ప్రత్యేకంగా ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏంటి అనేది నేరుగా ఆయన అక్కడ ఆ స్క్రీన్ పై నుంచి పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడతారు. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వారు ఉండేటువంటి సమస్యలు నేర్చేసి అనేది ఒక మంచి వేదిక. కానీ ఏ పంచాయతీల్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయనేటువంటి దానిపై కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కొంత ఫోకస్ చేయమని అధికారులకు కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తాను నిర్వహిస్తున్నటువంటి శాఖ పంచాయతీరాజ్ శాఖ కాబట్టి అది రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖ. ప్రతి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలోనూ చాలా అనేకమైనటువంటి గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలన్నింటినీ అభివృద్ధి పదంగా నడిపించాలనేటువంటి ఒక కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా దాని ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలను ఆచరణలో కూడా తీసుకొస్తున్నారు. ప్రజల వద్దకు నేరుగా పరిపాలన ఏదైతే ఉందో అది వారి దగ్గర నుంచే తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా ఆనందోత్సాహాలు ఆ గ్రామ ప్రజల నుంచి పంచాయతీ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసాం డీడీఓ కార్యాలయాల ఏర్పాటు కూడా చాలా పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన కూడా ఆ కార్యాలయాల ప్రారంభోత్సవం నాడు వచ్చింది. ఎందుకంటే నిజంగా ఇటు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, అదేవిధంగా దాని మీద ఒకసారి తనిఖీలు నిర్వహించడం, ఇలా ఆ డీడీఓ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఇలా నేరుగా ఉప ముఖ్యమంత్రి ఇటు ప్రజలతోనూ అటు గ్రామస్తులతోనూ అందరితోనూ కూర్చుని అటు అధికారుల మధ్యలో వారధిగా పెట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేరుగా అక్కడి నుంచి అక్కడే సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా ఇటు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి చేరువ చేస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది.
గతంలో ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విధానాలు ఈ విధమైనటువంటి శాఖలో ఎప్పుడు కూడా లేవు. కానీ పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకుని వస్తున్నారు. ప్రతి నియోజకవర్గ ప్రాంతంలోనూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి, అటు పల్లె పండుగ కావచ్చు, ఇటు మాటామంతి కార్యక్రమం కావచ్చు, ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లో జరిగేటువంటి అభివృద్ధి పైన ఇటు డీడీఓ కార్యాలయ ఏర్పాటు కావచ్చు, ఆ ప్రాంతాల్లో జరిగేటువంటి సొంత నిధులతో వారే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి విధంగా ఈ స్వయం ఉపాధి కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి అన్నీ కూడా వారిని తీసుకుని వచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలపైన చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. రేపు ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ వేదికగా మాటామంతి కార్యక్రమం జరగబోతుంది. అటు దాదాపుగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అటు అధికారులు ఇటు గ్రామస్తులు కూడా పాల్గొనబోతున్నారు. కొన్ని చోట్ల మాత్రం ప్రత్యేకంగా ఇటు సీఈఓ కార్యాలయాల నుంచి నేరుగా అటు కొంతమంది గ్రామస్తులు కొంతమంది అధికారులు కూడా అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా హాజరవబోతున్నారు. ఇది ఒక చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం, చాలా అనూహ్యమైనటువంటి స్పందన కూడా ఈ కార్యక్రమానికి ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకురావడం పైన చాలా ఆనందోత్సాహాలు ఆ ప్రాంతంలో నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు చాలా సౌమ్యంగా ఉంటారు. అక్కడ ఉండేటువంటి వారికి ఎలాంటి ఎవరి దగ్గరికి వెళ్ళి తమ సమస్యను చెప్పుకోవాలనేటువంటి విధానం కూడా తెలిసే అవకాశం కూడా లేదు. కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం వల్ల పరిపాలన చేరువ చేయడం వల్ల చాలా వారికి సులభతరమైనటువంటి అవకాశం ఉంటుంది. వారికి ప్రజలు అంటే ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం నుంచి మాత్రం చాలా అనూహ్యమైనటువంటి స్పందన అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.